అవునండి, ఎల్లమందనే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్గా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారండి నాకు. ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనిలో ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాపం ఆ మర్నాడే ఆయన పోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి. మీరు భయపడకండి. గాలి దెయ్యాలు, కొరుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా. ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటదే, దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఏంటంటే వాడు అన్యాయంగా కొడుతున్నారు. ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోవడం, తిండికి ఎక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపుడుతో కొట్టండి. శభాష్. ఒరేయ్, పొయ్యి మీద పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ 2 సంఘహితుల్ని బంధించి పెట్టాను, తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. నాకు చాలా హెడ్డేక్ గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా? నన్ను అందరుగా